ఓం సాయిరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు నేను బెండకాయ అల్లంకారం కూర చేస్తానండి. దానికోసం నేను ఒక 1 కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అవి ఆరాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేశాక ఈ సన్నంగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్నానండి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు తీగలా సాగుతూ ఉంటుంది కదండి, అది పోవాలంటే 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకొని వాటర్లో బాగా కలుపుకొని, ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఆ లిక్విడ్ అనేది ఆ ఫ్రైలో వేసేయండి. వేస్తే ఆ తీగలా సాగిందంతా పోతుంది, డ్రై అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది హెల్దీ కూడా అవుతుంది. శనగపిండి వేసాం కనుక అది హెల్దీ కూడా అవుతుంది. అలా ట్రై చేసి చూడండి. ఈలోపు ఈ కర్రీలోకి వేయాల్సిన పేస్ట్ సిద్ధం చేసుకున్నానండి. ఆ పేస్ట్ కోసం అల్లం, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, చిన్న ముక్క ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ శనగపిండి వేయించింది బాగా ఫ్రై అయ్యాక పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి. అది అంతా ఇమ్ముకుంటుంది, బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ స్మెల్ వచ్చేటప్పుడు మూత పెట్టి వదిలేసేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి వదిలేసేయండి ఒక 2 మినిట్స్. తర్వాత ఆపేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎంతో హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే ఇలాంటి వంటలు వేరంగా చేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో హెల్దీ కూడా వాళ్ళకి. ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.